హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో స్నాక్స్ ఐటెం చూపించబోతున్నాను. కావాల్సిన పదార్థాలు: ఒక కార్న్ తీసుకోవాలి, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, కార్న్ఫ్లవరు, జీడిపప్పు, కొత్తిమీర, సాల్ట్, ఆయిల్, చిల్లీ పౌడర్, గరం మసాలా, చాట్ మసాలా. నేను మా పిల్లలు తినేంతవరకు తీసుకున్నాను. మీరు కావాల్సింటే అదే ప్లేస్లో ఎక్కువైనా తీసుకోవచ్చు. మీ స్పైసీకి తగినట్టు వేసుకోండి. ఇప్పుడు నేను ఒక దబరాలో నీళ్ళు వేసుకున్నాను. అందులోకి మనము ఒలిచిపెట్టుకోవాలి కార్న్స్ మొత్తము. ఆ గింజలన్నీ అందులో వేసేసి కొద్దిగా టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. వీటిని ఎక్కువ బాయిల్ చేయాల్సినంత అవసరం లేదు, హాఫ్ బాయిల్ చాలు మనకి. తర్వాత మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా, హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది. స్టవ్ వెలిగించి మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. ఇలా బాయిల్ అయిపోయాయి కదా, 10 మినిట్స్ చాలండి, ఇవి బాయిల్ అయిపోతాయి. 10 మినిట్స్లో ఇవి సైజు పెద్దవైతే చాలు, మరీ మెత్తగా అవసరం లేదు. స్టెయినర్లో ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న ఈ గింజలన్నీ ఒక 15 మినిట్స్ అలానే ఉంచేయాలి. గోరువెచ్చగా ఉండాలి కాను, అలా ఉంటే సరిపోతుంది. గోరువెచ్చగా ఉన్నప్పుడు అలా ఒక బౌల్ తీసేసుకొని అందులో మనం కార్న్ గింజలన్నీ వేసేసుకోవాలి. చూడండి, సైజు అలా పెద్దవైతే చాలు మనకి. ఇందులోకి కొద్దిగా ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి. పిల్లలు చాలా ఇష్టపడతారు ఈ స్వీట్ కార్న్. 2-3 రోజులకు ఒకసారి ఈవినింగ్ టైంలో ఇచ్చేయండి, హెల్దీ. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. తర్వాత 3 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. నేను తీసుకున్న ఒక కార్న్కి 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ సరిపోతుంది. మరి ఇంకా క్వాంటిటీ ఎక్కువైతే కొద్దిగా ఎక్స్ట్రా వేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. అందులోకి ఆయిల్ వేసుకోవాలి. సరిపడినంత ఆయిల్ వేసుకోండి. ఫ్రై చేసేదానికి వీలుగా ఉండేలాగా చూసుకోండి, మరి తక్కువైనా బాగోదు. కార్న్ఫ్లోరు, కార్న్, సాల్ట్ కలిపెట్టుకున్న గింజలన్నీ ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి, క్రిస్పీగా వచ్చేంత వరకు. మీరు ముందే తీసేసారంటే అవి సాఫ్ట్ అయిపోతాయి. ఈ మామూలుగానే ఎంత క్రిస్పీగా చేసా కానీ ఒక 15 మినిట్స్లో సాఫ్ట్ అయిపోతాయి. అందుకని బాగా ఫ్రై చేసుకోవాలి. ముందే బ్రౌన్ కలర్ రావాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు తీసేసుకోవాలి మనం. ఇంకా ఉన్నవన్నీ వేసి ఫ్రై చేస్తున్నాను. ఇలా వచ్చినవన్నీ మనం ఒక బౌల్లో తీసేసుకోవాలి. ప్యాన్ పెట్టి నేను అందులో ఆయిల్ ఏమి వేయలేదండి, జీడిపప్పు పలుకులు వేసాను. ఆల్రెడీ కార్న్లో ఆయిల్ ఉంటుంది, ఫ్రై చేసాం కదా, అది మొత్తం ఎక్కువ క్వాంటిటీతో ఆయిల్ పీల్చుకుంటుంది. అందుకనేసి నేను ఆయిల్ వేయడం లేదు. ఇప్పుడు వేసామంటే అది మరీ ఎక్కువైపోతుంది, స్నాక్స్ తినలేము. జీడిపప్పు పలుకులు దూరగా వేయించుకున్న తర్వాత తీసేసుకోవాలి. అందులోనే మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను కూడా వేసేసుకోవాలి. మీరు అంతవరకు సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఇవి ఎక్కువ మనకు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, లైట్గా అలా కలర్ చేంజ్ అయితే మనకు చాలు, వైట్ కలర్ లేకుండా. గోల్డెన్ కలరు లైట్గా వచ్చాయి కదా, ఈ స్టేజ్లో మనం ఒక స్టవ్ కట్టేయాలి. స్టవ్ కట్టేసిన తర్వాత ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న గింజలన్నీ వేసుకోవాలి. కార్న్
మరొక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, నేను ముందు చూపించా కదా పచ్చిమిరపకాయలు, నేను ఇప్పుడు వేయించుకుంటున్నాను. కొంతమంది ఆనియన్స్తో పాటు ఫ్రై చేస్తారు, అప్పుడు నేను వేయను, పిల్లలు తినరు కారం ఎక్కువ ఉంటుందనేసి. ఇలా వేసుకుంటే పెద్దవాళ్ళు మనం సైడ్ డిష్గా అలా నంచుకొని తినేయచ్చు. ఇప్పుడు ఇందులోకి జీడిపప్పు పలుకులు, కొద్దిగా టేస్ట్కి తగినంత ఉప్పు, గరం మసాలా, చాట్ మసాలా, రెడ్ చిల్లీ పౌడర్ వేసేసుకోవాలి. నేను మాకు సరిపడంత వేసాను, మీరు స్పైసీగా ఇంకా ఎక్కువ తినేట్టుగా ఉంటే వేసుకోండి. నేను ఇప్పుడు కొత్తిమీర వేసాను. పిల్లలకి కొద్దిగా కారం తక్కువ వేసి ఇచ్చేయండి, తినలేరు. మీరు కావాలంటే సపరేట్గా వేరే బౌల్లో కారం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. పెద్దవాళ్ళకి చిన్నపిల్లవాళ్ళకి లైట్గా వేసి ఇచ్చేయండి. ఇలా మనం వేసిన మసాలాలన్నీ ఇలా గింజలకన్నీ బాగా పట్టాలి. బౌల్ తీసుకొని ఇలా ఇందులో వేసేసుకోవాలి. ఒక కాను చిన్నపిల్లలకైతే 3 తింటారు, పెద్దవాళ్ళకైతే 2 కప్స్ వస్తాయి, బాగా పెద్ద బౌలు. ఇదే రెస్టారెంట్లో మనం తింటూ ఉంటాం కదా చాలా ఇష్టంగా. కొద్దిగా కష్టపడితే ఇంట్లోనే ట్రై చేసుకోవచ్చు. కరకరలాడే క్రిస్పీ కాను మన ఇంట్లో కూడా ఉంటుంది. ఇలా మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఇలా పెట్టుకొని వేయడమే, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఇంకో మంచి రెసిపీతో నేను మీ ముందుకు వస్తాను. బాయ్.